హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ కిట్. చాలా 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 రోజులైంది వీడియోస్ పెట్టి. సో ఈ డిసెంబర్లో నేను ఇండియాకి వెళ్ళడం జరిగింది. మామూలు ఎక్స్పీరియన్స్ కాదనమాట. 1 మంత్ ట్రిప్పే కానీ 1 ఇయర్ మెమరీస్తో తిరిగి వచ్చాను. సో ఇది నా చికాగో టు ఇండియా ఫ్లైట్ అనమాట. వాళ్ళు ఫుడ్ ఇచ్చారు. నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్తున్నాను. వాడేమో వెజ్, నేనేమో నాన్ వెజ్ అనమాట. నేను డెడ్పూల్ మూవీ చూస్తూ అలా మెనూ తినడం స్టార్ట్ చేశాను. స్వీట్, చికెన్, బిస్కెట్స్, స్పూన్స్, ఫోక్స్, నాప్కిన్స్ ఇచ్చారు. అలా మేము ఫుడ్ ఫినిష్ చేసరికి నైట్ అయింది. ఫ్లైట్ లోపల వ్యూ చూడండి ఎంత బాగుందో. మన స్టార్స్కి దగ్గరగా తీసుకెళ్తారు. తర్వాత కాసేపు అయిందో పీసెస్ సైజ్ మ్యాంగో వాటర్ ఇచ్చారు. ఈ 7 సముద్రాలు దాటి వచ్చి చదువుకుంటాను నేను కల్లో కూడా అనుకోలేదనమాట. ఈ ప్రాసెస్లో మనకి మంచు కొండలు, సముద్రం, ఇసుక, ఎడారి అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఫ్లైట్ జర్నీ మొత్తం మనకి ఇప్పుడు స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అండ్ ల్యాండ్ అయ్యేటప్పుడు అది మాత్రం వేరే లెవెల్ వ్యూ అనమాట. నేను అసలు ఇండియాకి రీచ్ అవుతుండేసరికి నాలో ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే నేను ఇంట్లో చెప్పకుండా వెళ్తున్నాను కాబట్టి. 2 months నుంచి మా మదర్ అడుగుతున్నారు, వస్తున్నావా? లేదు రావట్లేదు అని చెప్పుకుంటూ వచ్చాను. ఎర్లీ మార్నింగ్ అక్కడికి రీచ్ అయ్యేసరికి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అనేది నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను. నాకైతే చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. పైగా మా ఫ్రెండ్తోనే వెళ్తున్నాను. నేను ఎవరికి చెప్పలేదు కాబట్టి వస్తున్నానని. సో నన్ను పిక్ చేసుకోవడానికి కూడా ఎవరు రారనమాట. అలా 3 hours వెయిట్ అయిన తర్వాత మా దుబాయ్ టు ఇండియా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. సో ఎక్కి కూర్చుని మోనా సినిమాతో చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. ఇంకో 5 hours ఇండియా రీచ్ అవ్వబోతున్నాం. ఈసారి దుబాయ్ వచ్చినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా చూసేది తన బుర్జ్ ఖలీఫా అని చెప్పుకుని అలా ఇండియా వచ్చేసాను. కట్ చేస్తే మా ఇంటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయింది. మా డాడీ వచ్చి డోర్ ఓపెన్ చేశారు. నిద్రపోతున్నారు. సో వాళ్ళు కాసేపు కాలనుకున్నారు దీన్ని. మా మమ్మీ అయితే అలా చాలా ఆనందంగా ఎక్సైటింగ్గా స్టార్ట్ అయిందనమాట నా ఇండియా ట్రిప్ అనేది. అమ్మ చేపడగానే తనలో ఉన్న టెన్షన్స్, ప్రెజర్స్ అన్నీ ఒక్కసారిగా పోయాయి. తనలో ఉన్న ప్రెషర్ అంతా ఒక్కసారిగా గాల్లో ఎగిరిపోయినట్టు అనిపించింది. చాలా 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 వెయిట్ దించినట్టు అనిపించింది. అమ్మ చేపడిందే ఆ ఫీల్ అనేది రాదు కదా మనకి. నా 1 month ఇండియా ట్రిప్లో తిరిగిన ప్లేసెస్ నేను ఎప్పుడు తిరగలేదు. ఆల్మోస్ట్ 10 to 15 ప్లేసెస్ తిరిగాను. 1 day కూడా నాకు ఇంట్లో తినడానికి టైం దొరకలేదు. నా ఫ్యామిలీతో తిరుగుతూనే ఉన్నాను. ఎన్ని ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయగలితే, ఎన్ని ప్లేసెస్ తిరగలితే అన్ని ప్లేసెస్ తిరగడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. సో మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి. ఏ ప్లేసెస్కి వెళ్ళాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది. స్టేట్ టు ట్రావెల్ విత్ కిట్. థ్యాంక్ యూ. మసాజ్ కోసమే పెంచాను నేను. ఈ మసాజ్ కోసం పెంచాను.